ఆయన మానవ జాతి పాపం కొరకు పరిహరించి మానవ జాతి మీద కృప చూపించిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ దినమందే 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. లెక్క కుదిరిందా? లెక్క సరిపోయిందా? ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఎంతమంది పోయారు? 3,000 మంది పోయారు. కృప చూపించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. అర్థమైందా? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, క్రీస్తు ద్వారా కృపా సత్యములు వచ్చినాయి. యేసు క్రీస్తు చూపించి ఆ కృపకి చనిపోలేదు, రక్షించబడ్డారు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు చనిపోయారు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము మనిషిని కాపాడలేదు, ధర్మశాస్త్రము మనిషిని పాపం నుంచి విడిపించలేదు. ధర్మశాస్త్రం ఒకటే పని చేస్తుంది. అదేం చేస్తుందంటే పాపాన్ని ఆరోపిస్తూ ఉంటుంది. ఏంటది? మనిషి యొక్క బతికేంటో చెప్పటం వరకే